వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. ముఫ్తీ మొహమ్మద్ జావీద్ హుస్సేన్ కసీం సాహబ్ మృతదేహానికి నివాళులు అర్పించిన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. ఆలేరులో ఉరుసు ఉత్సవాలు దంబల్ గంధం ఊరేగింపు. ఈ సంవత్సరం ముగిసిన కార్తీక సోమవారం పూజలు. ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ చేసిన మేరెడ్డి యాదగిరెడ్డి. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 26 గంటల నిరసన దీక్ష. ట్రినిటీ హైస్కూల్లో ఘనంగా కోటి దీపోత్సవం. గుండాల మండలంలో ప్రతి రైతు పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. డాక్టర్ యాకూబ్. వృద్ధులకు పెన్షన్లు అందజేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్కి పిల్లి రామరాజు వినతి. పాత పాల్వంచ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా కార్తీక సోమవారం సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొన్న కొత్వాల దంపతులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉంటామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కొందూరు రఘువీరెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కొందూరు రఘువీరెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో సుమారు 171.5 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. శెట్టిపాలెం నుండి అవంతిపురం వరకు 74 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న 4 లైన్ల రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు. 15 కోట్ల రూపాయల TFUIDC నిధులతో చేపట్టిన రోడ్డు, 16 కోట్ల రూపాయల TFUIDC నిధులతో చేపట్టిన CC రోడ్డు, మురికి కాలువలను ప్రారంభించారు. మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో 41 కోట్ల రూపాయల BT CC రోడ్డు పనులను 15 కోట్ల రూపాయల వ్యయంతో మిర్యాలగూడ నుండి తడకమల్ల వరకు ఉన్న డబుల్ రోడ్డును 6 లైన్లుగా మార్చే పనులకు 3 కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లైఓవర్ ఏరియా, మున్సిపాలిటీ ఏరియా, మున్సిపాలిటీ ఆఫీస్ ఏరియా సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. 5 కోట్ల రూపాయల వ్యయంతో KNM డిగ్రీ కళాశాలలో నిర్మించిన అదనపు భవనాన్ని, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2.25 కోట్ల రూపాయలతో నిర్మించిన అదనపు భవనాన్ని మంత్రులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గంలో సాగునీరు అందించే ఆయకట్టులో ఎక్కడ సమస్యలు లేకుండా నీరిస్తామని, అలాగే మొదలుపెట్టిన అన్ని ఎత్తిపోతల పథకాలను 100% పూర్తి చేస్తామని, మిర్యాలగూడ అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధికి తామందరం కట్టుబడి ఉన్నామన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని ఇస్తున్నామని, గత ప్రభుత్వం 10 సంవత్సరాలలో ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వలేదని, తాము అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తున్నామని, ఇంకా ఎవరైనా మిగిలిపోయి ఉంటే వారికి కూడా రేషన్ కార్డులు ఇస్తామని, ధాన్యం సేకరణలో భాగంగా ప్రతి గింజను కొంటామని, పత్తి, వరి రైతుకు న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, మిర్యాలగూడ నియోజకవర్గంలో 250 కోట్ల రూపాయలతో వ్యూహం రోడ్డు మంజూరు చేయడం జరిగిందని, ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మిస్తున్నామని, నాగార్జునసాగర్ నియోజకవర్గానికి 450 కోట్ల
దేవరకొండ నియోజకవర్గానికి 350 కోట్లతో వ్యూహం రోడ్డుకు టెండర్లు పిలువనున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా 65,000 కోట్ల రూపాయలతో తెలంగాణ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా R&B రహదారులు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 250 కోట్ల రూపాయలతో వ్యూహం రోడ్లను మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. నీటిపారుదల కింద చేపట్టిన పనులన్నీ పురోగతిలో ఉన్నాయని, నియోజకవర్గ అభివృద్ధికి మంత్రులు పూర్తి సహకారం అందించాలని కోరారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు కొందూరు రఘువీరెడ్డి, R&B చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు మాట్లాడారు. शंकर जी उधर जरगवाया नु जरग पकड़े दौड़ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారికి కృతజ్ఞతలు. ఇల్లు ఇస్తాము 5 లక్షల రూపాయలతోనే 10 ఏళ్ళు కేసీఆర్ ఒక ఇల్లు కట్టలే, ఇలా 5 లక్షలతో ఇందులో ఇల్లు కట్టబోతున్నాం అని చెప్పి మీకు సంతోషంగా వార్త చెప్తున్నాం. పట్టణ ఆవరణలో అవుట్స్కట్స్ లో కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు మంజూరు చేసిన 74 కోట్ల రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసినాం. అదేవిధంగా ఇక్కడ మిర్యాలగూడ పట్టణం యొక్క సుందరీకరణకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో గౌరవ R&B మంత్రి బీటీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ 16 కోట్ల రూపాయలు, లింక్ రోడ్ కానీ కాలువలు కానీ డ్రైన్స్ కానీ సెంట్రల్ మీడియం సెంట్రల్ లైటింగ్ కానీ 41 కోట్లతో నిర్మాణంగా ఉన్నాయి. అదేవిధంగా డబుల్ లైన్ రోడ్డు తడకమల్ల రోడ్డు వైడనింగ్కి 15 కోట్ల రూపాయలు, అంటే మొత్తం 75 కోట్ల రూపాయలు మిర్యాలగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి కోసం మీ ఎమ్మెల్యే TIR మీకు గుర్తుపెట్టుకోవాలి. సిసి రోడ్లు 20 కిలోమీటర్లు, బీటీ రోడ్లు 5 కిలోమీటర్లు, మరి డ్రైన్స్ 22 కిలోమీటర్లు, కన్స్ట్రక్షన్ సెంట్రల్ మీడియం వస్తువుల కల్పన కోసం ఈరోజు 25 కోట్లు మంజూరు చేసినందుకు శాఖ మంత్రి మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ దీంతో ఈ 25 కోట్ల రూపాయల పట్టుకొని మన మున్సిపాలిటీ బడిలో మిగిలి ఉన్నటువంటి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలైనా అయిపోతాయని ఆశిస్తున్నాం. అంటే మీకు ఇంకా ఏమైనా వస్తువుల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఇది ముందు రాలేదు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మా ఉత్తమ్ కుమార్ గారు ఎప్పటికప్పుడు మేము పార్లమెంట్ సభ్యులుగా మాకు
కేంద్రంలో అధికారంతో మాట్లాడి శాంక్షన్ చేయడానికి తెలియజేసుకుంటూ మీరు ఏమనుకోవద్దు. ఇంకా 5 నిమిషాల్లో భగవతి ఉన్నది. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ మన ముఖ్యమైన నాయకుడు ఇలా నీటిపారుదల ప్రాజెక్టులను పెరిగి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత చేతుల మీదుగా పట్టుబట్టలు పెట్టారు. అదేవిధంగా యాటపోతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని 5వ వార్డులో ఇందిరమ్మ ఇళ్లు గృహప్రవేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లైలయ్య పాల్గొన్నారు. 5వ వార్డుకు చెందిన కళావతి రమేష్ లబ్ధిదారుల యొక్క సొంత ఇంటి కళ నెరవేర్చి ఈరోజు గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత చేతుల మీదుగా పట్టుబట్టలు పెట్టారు. అదేవిధంగా యాటపోతులను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఓం శతమానం భూగృహే దేవతోభ్యో నమః. ఓం నమో నారాయణ. ప్రభుత్వం ఇస్తుంది. మనం ఏంటంటే తొందరగా చేసుకున్న వాళ్ళకు యాట బట్టలు మాదే కాదు రేవంత్ అన్నదయ ప్రజల ప్రభుత్వం. మీరు అంత ఓట్లు వేసి కూడా మన ప్రభుత్వం వచ్చింది. బాధపడుతున్నాం. సార్ కట్టుకున్నాం మంచిగా ఉంది. ఈ గత 10 సంవత్సరాల నుంచి మాకు సొంత ఎన్నికలు నెరవేరినాయి కాబట్టి మన అన్న ఐలన్న గారి నాయకత్వాన రేవంత్ రెడ్డి రెడ్డి గారి నాయకత్వాన మాకు సొంత ఇల్లు రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఒక 10 సంవత్సరాల తరఫున కిరాయి ఇళ్ళలో ఉండడం మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది సార్. అందరికీ ధన్యవాదాలు. దేవరకొండ జమియాతుల్ ఉలూమా నేత ప్రముఖ ముస్లిం మతపెద్ద ముఫ్తీ మొహమ్మద్ జావిద్ హుసేన్ కస్మీ సహబ్ మృతదేహానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళులు అర్పించారు. జమియాతుల్ ఉలూమాకు నేతృత్వం వహించిన కస్మీ సహబ్ గొప్ప సేవను అందించారని ఆయన తెలిపారు. దేవరకొండ జమియాతుల్ ఉలూమా నేత ప్రముఖ ముస్లిం మతపెద్ద ముఫ్తీ మొహమ్మద్ జావిద్ హుసేన్ కసీం సహబ్ మృతదేహానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నివాళులు అర్పించారు. జమియాతుల్ ఉలెమాకు నేతృత్వం వహించిన కసీం సాహబ్ గొప్ప సేవను అందించారని ఆయన తెలిపారు. వారి మరణం ముస్లిం సమాజానికి తీరని లోటని గుత్త సుఖేందర్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ మాజీ మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నరసింహ, దేవరకొండ నియోజకవర్గ నేతలు తదితరులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం కటకం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ సమీపంలో జిందాషా మదర్ చిల్లా మురబ్బక్ ఆధ్వర్యంలో భారత్ నగర్లో ఘనంగా ఉర్సు ఉత్సవాలు, దంబల్ గంధం ఊరేగింపు మరియు కావలి కార్యక్రమం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఆదివారం సాయంత్రం కటకం బ్రదర్స్ ఆధ్వర్యంలో ఫ్లైఓవర్ సమీపంలో జిందాషా మదర్ జిల్లా ముబారక్ ఆధ్వర్యంలో భారత్ నగర్లో ఘనంగా ఉర్సు ఉత్సవాలు, దంబల్ గంధం ఊరేగింపు మరియు కావలి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాల్ హజ్ తాజ్ అలీషా ముషరత్ బాబా పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్న ముస్లింలకు, హిందువులకు శుభాకాంక్షలు తెలియజేశారు. హిందూ ముస్లింలకు ఐక్యతగా పండుగ జరుపుకోవడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో కటకం బ్రదర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యసాంబ శివస్వామి వారికి భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసంలో విశేషమైన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ సంతోష్ మాత దేవాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సత్యసాంబ శివస్వామి వారికి భక్తులు తెల్లవారుజాము నుండే అధిక సంఖ్యలో పాల్గొని అభిషేకాలు నిర్వహించారు. భక్తులు స్వయంగా స్వామివారి గర్భగుడిలోకి ప్రవేశించి వారి స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించుకున్నారు. కార్తీక మాసంలో విశేషమైన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాభిషేకం, లింగాకృతితో దీపోత్సవం, ఆకాశ పూజ, దీప నందీశ్వరునికి అభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంతోష్ మాత దేవాలయ గౌరవ అధ్యక్షులు నూక వెంకటేశం గుప్తా, అధ్యక్షులు బ్రాహ్మణపల్లి మురళీధర్, ప్రధాన కార్యదర్శి పబ్బ ప్రకాష్, కోశాధికారి కొత్త మల్లికార్జున్, సహాయ కార్యదర్శి యామ వెంకటేశ్వర్లు, సంయుక్త కార్యదర్శి దేవరశెట్టి సోమయ్య, పుష్పగిరి సేవాదళం సభ్యులు ముదిరెడ్డి లింగారెడ్డి, దేవాలయ అర్చకులు బటారం వంశకృష్ణ శర్మ, గోమటం రాఘవాచార్యులు, అశోక్ మిశ్రా, దేవాలయం మేనేజర్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.
బాలగేయాలు విద్యార్థులు ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనను ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. సోమవారం 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బుచ్చిరెడ్డి రాసిన గేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు. బాలగేయాలు విద్యార్థులు ఆనందాన్ని కలిగించడమే కాకుండా ఆలోచనను ఉత్సాహాన్ని రేకెత్తించే విధంగా ఉపకరిస్తాయని ప్రముఖ కథా రచయిత మేరెడ్డి యాదగిరెడ్డి అన్నారు. సోమవారం 58వ జిల్లా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ బుచ్చిరెడ్డి రాసిన గేయాలు బాలల హృదయానుభూతికి అద్దం పట్టే విధంగా ఉన్నాయని కొనియాడారు. అంబంటి వెంకన్న మాట్లాడుతూ బాల సాహిత్యంలో కృషి చేస్తున్న బుచ్చిరెడ్డి బాల గేయాలు రాయడం అభినందనీయమని తెలిపారు. భాష పట్ల ప్రేమ కలిగే విధంగా ఇవి విద్యార్థులకు ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం అంబంటి వెంకన్న పాటలు పాడి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి బాలమ్మ, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గాదె వినోద్ రెడ్డి, పున్న అంజయ్య, ఎలికట్టె శంకర్రావు, రాష్ట్ర గ్రంథాలయ సంఘం కార్యదర్శి వేణుగోపాలాచార్యులు, రాజేశం, శ్రీను, మల్లేశం, కోమటిరెడ్డి, అరుణ, సత్యనారాయణ రెడ్డి, గ్రంథాలయ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఊగుతున్న ఉయ్యాల బాలగేయాలు పుస్తక రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు, వారి శ్రీమతి అరుణ గారు, అదేవిధంగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు వేణుగోపాలాచార్యులు, మిగతా గ్రంథాలయ సిబ్బంది, ఇక్కడికి చేసినటువంటి వేదిక ముందున్నటువంటి అందరూ ఆహుతులందరికీ కూడా గ్రంథాలయ వారోత్సవాల కూడా శుభాకాంక్షలు. ముఖ్యంగా బుచ్చిరెడ్డి గారు గత 10 సంవత్సరాల కాలంగా విద్యార్థులకు ఎన్నో పుస్తకాలు వారి కళ్ళ నుండి వచ్చాయి. వారు ఇంకా ఇప్పటికో 10 ఎక్కువనే పుస్తకాలు వారి కళ్ళ నుండి వచ్చి అన్ని పాఠశాలలకు గ్రంథాలయాలకు ఇవ్వడం జరిగింది. గత ఈ సంవత్సర కాలంలో 3 పుస్తకాలు బహుమతి, బంతిపూలు, ఇప్పుడు ఊగుతున్న ఉయ్యాల గేయాల సంకలనం వారు రాసినటువంటి గేయాలు మన ముందు ఉంచినటువంటి వారు దాదాపు ప్రతి వారంలో 1-2 కథలు వారి ఏదో పత్రికల పిల్లల కథలు రావడం చాలా అరుదు. గతంలో మన జిల్లాలో పెండెం జగదీశ్వర్ అని బాల సాహితీవేత్త చాలా కథలు పుష్కలంగా రాసినటువంటి ఆయన అకాలంలో అందించారు. అదే వరవడిలో ఇప్పుడు బుచ్చిరెడ్డి నిర్విరామంగా అటు ఉపాధ్యాయులుగా పిల్లలకు పాఠాలు బోధిస్తూ ఈ విధంగా పిల్లల్లో సాహితీ స్పృహను పెంపొందించేటువంటి దృక్పథంతో తను రాసినటువంటి పుస్తకాలు పాఠశాలల పిల్లలందరికీ కూడా అందించేటువంటి గొప్ప కార్యక్రమం చేస్తున్నటువంటి వారికి అభినందనలు. ఈ ఊగుతున్న ఉయ్యాలలో ఉన్నటువంటి మొత్తం ఇన్ని సరళమైనటువంటి భాషలో రాసినటువంటి గేయాలు, వాన వాన వచ్చింది, నేలను ఎంతో తడిపింది, బాగులు చెరువులు నిండాయి, రైతులు దుక్కులు దున్నారు, పంటలు ఎన్నో పండాయి. ఈ విధంగా కథలే కాకుండా పిల్లలు పాడుకునేటువంటి గేయాలు కూడా వారి కళ్ళ నుండి వచ్చాయి. గతంలో మనకు అలుగుబెల్లి రామచంద్రారెడ్డి ద్రాక్షగుప్తుడు, సంపెంగమాల అనేటువంటి 2 పుస్తకాలు ఇవే గేయాల రూపకంగా వచ్చి మొత్తము ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా ఎంతో పేరు తీసుకొచ్చినటువంటి విషయం. ఈరోజు బుచ్చిరెడ్డి గారు ఈ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో గ్రంథాలయ సంస్థ వారికి, ఇక్కడికి వచ్చేసిన వారందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు. ఎన్నో పాటలు తర్వాత జనజాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి, జంఝామారుత జన
నినాదమై జయ గంటలు మోగించాలి. ఒకటే జననం ఒకటే మరణం జీవితమంతా జనమే మననం. కష్ట నష్టాలెన్నెదురైనా కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ గలగర్జనల జడివాన. అనేకమైనటువంటి పాటలు, అద్భుతమైనటువంటి పాటలు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి అందించినటువంటి కవి. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముఖే స్వరాష్ట్రమైన తెలంగాణ స్వర్ణయుగం కావాలి. జై తెలంగాణ జై జై తెలంగాణ. ఇట్లాంటి పాటలు, అనేకమైనటువంటి పాటలు రాసినటువంటి అందశ్రీకి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఇవాళ గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మీరందరూ ప్రతిరోజు గ్రంథాలయానికి వస్తూ ఉన్నారు. నిజానికి చాలా మంది ఇళ్లలో గ్రంథాలయాలు ఉంటాయి. ఇవాళ ఒక ఆయన 1,00,000 పుస్తకాలతో గ్రంథాలయం ఏర్పాటు చేసిండు, ఇంకొక ఆయన 50,000తో గ్రంథాలయాలు ఏర్పాటు చేసిండు. ఎక్కడ చూసినప్పుడు గ్రంథాలయాలు ఉన్నాయి, పెద్ద పెద్ద గ్రంథాలయాలు ఉన్నాయి. మరి ఆ గ్రంథాలయాల్లో ఉన్నటువంటి పుస్తకాలని చదువుతున్న వాళ్ళు ఎందరు? విద్యార్థులకు గ్రంథాలయం ఏంటంటే ఏం చెప్తుంది తెలుసా? విద్యార్థులకు గ్రంథాలయం ఉంటుంది. ఏంటది? మీ స్కూల్ బ్యాగ్, మీ బ్యాగే మీ గ్రంథాలయం. ఫస్ట్ మన బ్యాగులో ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి కదా. మన లైబ్రరీని తీసి అక్కడ పడేస్తా ఉన్నాం. ఇక ఇంటికి పోగానే మన లైబ్రరీని తీసి ఒక మూలకు పడేస్తే అది అక్కడే ఉంటుంది ఆ లైబ్రరీ. కాబట్టి విద్యార్థులకు ప్రధానంగా వాళ్ళకు ఉండేటువంటి లైబ్రరీ ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్, మన బ్యాగ్, మన స్కూల్ బ్యాగ్. మన స్కూల్ బ్యాగ్ లో ఉన్నటువంటి పుస్తకాలను మొత్తం క్షుణ్ణంగా చదివి అప్పుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి రాసినటువంటి పుస్తకాలు, ఎలికంట శేఖరరావు రాసిన పుస్తకాలు, మా పున్నయ్య రాసినటువంటి పుస్తకాలు చదవాలి. అసలు స్కూల్ బ్యాగ్ లో ఉన్న పుస్తకాలు వస్తున్నాయా, అయిపోతున్నాయా? అవి అయిపోతే మరి మన అందకు ఎవరికి అన్ని తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి? చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతా ఉన్నారు? ఇలా అమ్మ బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 26 గంటల నిరసన దీక్ష కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తూళ్ల వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, బీజేపీ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఫసల్ బీమాను అమలు చేయాలని, ధాన్యం కొనుగోలు వెంటనే పూర్తిగా చేయాలని, పెండింగ్లో ఉన్న రైతు భరోసా డబ్బులు చెల్లించాలని, బోనస్ డబ్బులు చెల్లించాలని, పంట నష్టం పరిహారం చెల్లించాలని, అకాల వర్షాల వల్ల పంటలు పాడవుతున్నా చీమ కుట్టినట్టయినా లేని రేవంత్ సర్కార్కి, రైతన్నల కష్టాలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువింపు కలగాలని నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 26 గంటల నిరసన దీక్ష చేపట్టారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తూళ్ల వీరేందర్ గౌడ్, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య, బీజేపీ నల్గొండ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఫకీర్ మోహన్ రెడ్డి, బీజేపీ నల్గొండ పట్టణ 2వ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, బీజేవైఎం రాష్ట్ర నాయకులు పిన్నింటి నరేందర్ రెడ్డి, యువమోర్చా జిల్లా నాయకులు శాంతి స్వరూప్ మరియు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కిసాన్ మోర్చా నాయకులకు, అదేవిధంగా పడమటి జగన్మోహన్ రెడ్డి గారికి యాత్రలు జరిపేది కానీ ఎక్కడ కూడా రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవు. భారతీయ జనతా పార్టీ జై జవాన్, జై జవాన్, జై జవాన్. కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి, రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అండి వైఖరి. జై జవాన్, భారత్ మాతా కీ. రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి. 2 లక్షల రుణమాఫీని వెంటనే, 2 లక్షల రుణమాఫీని వెంటనే. రైతుల దగ్గర కొనుగోలు పండించిన పంటలు వెంటనే, రైతులు పండించిన పంటలు. భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రైతు సమస్యల మీద నల్గొండ కలెక్టరేట్ ఎదురుగా 24 గంటల దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బస్వాపురం లక్ష్మీ నర్సయ్య గారు రావడం జరిగింది. మా యొక్క కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలు మధుసూదన్ రెడ్డి గారు మరియు వివిధ నాయకులు రైతులతో పాటు ఏవైతే రైతు డిక్లరేషన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, రైతులని పూర్తిగా మోసం చేసింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. అకాల వర్షాలతోని వేల లక్షల ఎకరాలలో నల్గొండ జిల్లాలో పంట నష్టం జరిగితే కూడా మరి కేవలం నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుందని చెప్పి ఒక ఫసల్ బీమా పథకాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా రైతులను తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 స్థానాలకు గాను 11 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నప్పటికీ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రైతుని రోడ్డు మీద పడేసి రైతులు ఆత్మహత్య చేసుకునేటటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఈ యొక్క కాంగ్రెస్ మంత్రుల నాయకులు తీసుకొచ్చారు. మరి మా మిర్యాలు కూడా కేంద్రంగా 1000 నుంచి 2000 కోట్ల కుంభకోణము మిల్లర్లందరితో పాటు కుంభక్కైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ముఖం పెట్టుకొని ఈరోజు నల్గొండ జిల్లాకు మీరు వస్తూ ఉన్నారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ఈ యొక్క కాంగ్రెస్ మంత్రులకి, ఎమ్మెల్యేలకి గ్రామాలకు వెళ్ళేటటువంటి నైతిక హక్కు కూడా లేదు. అన్నం పెట్టేటటువంటి రైతులని మీరు మోసం చేశారు కాబట్టి మీ యొక్క రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో రైతులు పెద్ద ఎత్తున మరి మిమ్మల్ని ఎక్కడా కూడా ఊర్లలో, గ్రామాలలో ఏ ఎలక్షన్లో కూడా మిమ్మల్ని గెలవనీయకుండా చిత్తుగా ఓడగొట్టబోతా ఉన్నారని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేయడం జరుగుతున్నది. వరంగల్ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ డిక్లరేషన్లో 2 లక్షల రుణమాఫీని ఏక మొత్తంలో మాఫీ చేస్తామన్నారు. ఇంతవరకు కూడా రుణమాఫీని మాఫీ చేయడం లేదు. అదేవిధంగా ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో పూర్తిగా అవినీతి జరుగుతున్నది. ప్రొక్యూర్మెంట్ సెంటర్లను కూడా చాలా లేటుగా తెరవడం జరిగింది. ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో టైంకు తెరిచినట్టయితే ఈ మోంతా తుఫాను వల్ల ఏ రకంగా అయితే రైతులు బాధపడుతున్నారో ఆ బాధపడే పరిస్థితి ఉత్పన్నం కాకపోతుండే. ముఖ్యంగా ఈ రైతుల యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో పూర్తిగా అవకతవకలు జరుగుతున్నాయి. అదేవిధంగా తరుగు అని చెప్పేసి పూర్తి స్థాయిలో రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేయడం జరుగుతున్నది. అసలు ఫసల్ బీమా ఉంటే ఈ రైతులకు చాలా బ్రహ్మాండంగా ఉంటుండే, కానీ రైతులను ఏ విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చూడే పరిస్థితులలో లేదు. ముఖ్యంగా ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లలో
అవినీతి వల్ల రైతులు కూడా పూర్తిగా నష్టపోవడం జరుగుతున్నది. ఈ వరి పంట కూడా పూర్తిగా ధాన్యం చెడిపోయి ఈరోజు రైతులను ఇబ్బంది పాలు చేసే పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దేశంలో కేంద్రంలో ఏ విధంగా రైతుల యొక్క బాగోగులు చూడాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దాదాపు ఈ రబీ సీజన్కు 39,000 కోట్ల రూపాయలను సబ్సిడీగా రైతులకు ఇవ్వడం జరిగింది ఎరువుల రూపంలో. అదేవిధంగా ఇక్కడ FPOలను కూడా ప్రారంభించి సబ్సిడీలను కూడా ఇచ్చి రైతులకు ఒక ఉత్పత్తి సాధకమే కాదు, వాళ్ళను ఒక ఆత్మనిర్భర్ భారత్ లెక్క చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము ఉంటే కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఈ ప్రొక్యూర్మెంట్కు వరి కొనుగోళ్లకు పూర్తి స్థాయిలో సుతిలే కానీ బార్దాన్ కానీ హమాలి కానీ వరికి సంబంధించిన పైసలు కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే పంపిస్తుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రొక్యూర్మెంట్ చేసే పరిస్థితులలో కూడా లేక రైతులను నానా ఇబ్బంది పెడుతున్నది. కాబట్టి వారికి మద్దతుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక మేల్కొల్పు చేయాలని చెప్పి ఈ నల్గొండ పట్టణంలో దీక్ష ప్రారంభించడం జరిగింది. ఈ దీక్ష ఈ గవర్నమెంట్కు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కావాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది. ముఖ్యంగా రైతులందరూ కూడా గమనించాలి, ఈ ప్రొక్యూర్మెంట్ సెంటర్లు పూర్తిగా ఈ ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. దానికి సరిపోయే బడ్జెట్ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి అవినీతిలో కుమ్ముకు అయిపోయి వాళ్ళు ఏ రకంగా అయినా కానీ పరిపాలన సాగించాలనే ఒక ఆలోచనతోటే ఉన్నారు తప్ప రైతుల బాగోగు చూడడం లేదు. ఎక్కడ కూడా ఈ రైతు కళ్ళాల్లో ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో రైతులను చూసే విధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పనిచేయడం లేదు. పూర్తి స్థాయిలో వాళ్ళు పరిపాలన సాగించాలి, అవినీతిని పెంచుకోవాలి, అవినీతి వల్ల డబ్బు సంపాదించాలనే ఆలోచనలో మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ అదే విధంగా పనిచేయడం. అధికారంలోకి వస్తే వెంటనే 2 లక్షల రూపాయలు ఇస్తామంటే రైతులు ఆశపడ్డారు. మేము రైతు భరోసా 15,000 ఇస్తామంటే ఆశపడి ఓట్లేసిరు. మేము 10 రకాల యొక్క పంటలకు పూర్తిగా కూడా ఇస్తామంటే ఆశపడ్డారు. ఇది రైతు డిక్లరేషన్. మేము డిమాండ్ చేస్తున్నాము ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఈ యొక్క నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి 2 మంత్రులను 2 లక్షల రూపాయలు పూర్తిగా మాఫీ చేశామని ఏ యొక్క టెంపుల్కైనా భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేయాలి. మీరు చెప్తా ఉన్నారు 2 లక్షల రూపాయలు మాఫీ చేసినామని. ఏ ఒక్క రైతు కూడా తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చినటువంటి 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు. మీరు ప్రమాణం చేయాలి భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరకు వచ్చి. ఒక్కరు కూడా 2 లక్షల రూపాయలు మాఫీ కాలేదు. మీరు వెంటనే రుణమాఫీ చేయాలి, 2 లక్షలు చేయాలి. లేనట్లయితే మెడలు వంచి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతు ఉద్యమాలకు శ్రీకారం చుడతాం. మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారి యొక్క నాయకత్వంలో, మా యొక్క కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బసవ లక్ష్మణసాయి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎందుకు 15,000 రూపాయలు ఇస్తలేవు? నువ్వు చెప్పినావు కదా, రైతుల యొక్క ఓట్లు వేసుకొని గెలిచి అధికారంలోకి వచ్చిన నీవు ఎందుకు ఇలా రైతులు నట్టాట మూస్తున్నావు? తడిబట్ట పెట్టి రైతుల యొక్క గొంతుకు వస్తా ఉన్నావు. నువ్వు వెంటనే 15,000 రూపాయల చొప్పున పూర్తిగా కూడా వడ్డీతో సహా రైతులకు పూర్తిగా కూడా 15,000 చొప్పున రైతు భరోసా ఇవ్వాలి. ఎందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తలేవు? నువ్వు చెప్పినా మేము ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తామని నువ్వు ఎన్నికల్లో చెప్పినావు. రాజకీయ కుట్రతోటి ఇది అమలు చేస్తే కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, బీజేపీకి పేరు వస్తుందని ఒక రాజకీయ కోణంతో ఆలోచించి ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తలేవు. ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నావు, ఒకవేళ ప్రధానమంత్రి ఫసల్ బీమాని అమలు చేస్తే ఈ యొక్క రాష్ట్రంలో తుఫాను వల్ల, వడగండ్ల వల్ల, అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఇవాళ 30,000 రూపాయలు నష్టపరిహారం వచ్చేది. నువ్వు 15,000 రూపాయలు ఇస్తా అన్నావు, అది కూడా అది లేదు గతి లేదు. భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నావు ప్రతి ఎకరానికి 30,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాల్సింది. లేనట్లయితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైతు బాంధవుడు నరేంద్ర మోడీ గారు దేశానికి వెన్నెముకని రైతాంగాన్ని ఆదుకుంటూ ఇలా మరి 2,389 రూపాయలు MSP ఇవ్వడం వల్ల, అదేవిధంగా అతి తక్కువ ధరల 266 రూపాయలకే యూరియా బస్తాన్ని ఇచ్చి ప్రోత్సహించడం వల్ల ఈ రాష్ట్రంలో 150 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క ధాన్యాన్ని పండించినటువంటి రైతాన్ని ఇలా మేము అందరం కూడా అభినందిస్తున్నాం. కేవలం 40 మెట్రిక్ టన్నులు కొంటామన్నావు. చౌటుపల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రినిటీ హై స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జయిని మంజుల హాజరై కోటి దీపోత్సవ పూజ నిర్వహించి అనంతరం విద్యార్థుల చేత దీపం వెలిగించి అనంతరం మాట్లాడారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ట్రినిటీ హై స్కూల్లో ఈరోజు కార్తీక మాసం చివరి సోమవారం రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రినిటీ హై స్కూల్ ప్రిన్సిపల్ డాక్టర్ ఉజ్జిని మంజుల హాజరై కోటి దీపోత్సవ పూజ నిర్వహించి అనంతరం విద్యార్థుల చేత దీపం వెలిగించారు. ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ కార్తీక మాసంలో సోమవారం రోజున జ్యోతి వెలిగించడం వలన మనసులో చెడు వదిలి మంచి తేజస్సం ఏర్పడుతుందని అన్నారు. అలాగే విద్యార్థులచే జ్యోతులు వెలిగించడం వలన విద్యార్థుల మనోవికాసం ఉత్తేజమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కృష్ణారావు మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోనే రైతులందరూ తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ యాకూబ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోనే రైతులందరూ తమ పశువులకు ఉచిత గాలికొంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకుని సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పశువుల ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని పశు వైద్యాధికారి డాక్టర్ యాకూబ్ అన్నారు. సోమవారం రోజున గుండాల మండలంలోని బస్తకొండూరు గ్రామాలలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాల కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా సుమారు 128 పశువులకు టీకాలు వేయడం జరిగిందని తెలిపారు. మండలంలోని ప్రతి గ్రామంలో వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించినందుకు రైతులు డాక్టర్ యాకూబ్కు మరియు వారి సహచర బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోపాల మిత్రలు, గోవిందు, పాలడుగు కృష్ణయ్య, నరేష్, సోమశేఖర్ రైతులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోనే 3వ వార్డు శేషమ్మగూడెం మరియు సమీపంలోనే ఎస్టీ కాలనీలో నివసిస్తున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ తమ గ్రామ పరిధిలో నెలసరి 2-3 రోజులు పెన్షన్ పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్కి కలిసి వినతి పత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అందజేశారు. నల్గొండ పట్టణంలోని 3వ వార్డు శేషమ్మగూడెం మరియు సమీపంలోని ఎస్టీ కాలనీలో నివసిస్తున్న వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలకు సంబంధించిన పెన్షన్ తమ గ్రామ పరిధిలో నెలసరి 2-3 రోజులు పెన్షన్ పంపిణీ చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్కి కలిసి వినతి పత్రాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ అందజేశారు. ఈ సందర్భంగా పిల్లి రామరాజు మాట్లాడుతూ శేషమ్మగూడెం పెన్షన్ లబ్ధిదారుల ప్రతి నెల పెన్షన్ కొరకు నల్గొండ పట్టణంలోనే 45వ వార్డు రాజ్నగర్ బొట్టుగూడలో ఇస్తున్న పెన్షన్ కొరకు సుమారు 10 కిలోమీటర్ల దూరం వెళ్తున్న తరుణంలో వృద్ధులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా ఈరోజు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ని కలిసి వారి సమస్యలను తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో వృద్ధులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మీ ఊళ్ళోకి వచ్చిన కోటరెడ్డి ఈ రోడ్డు మన వర్షాలు వచ్చినప్పుడు మొత్తం అవతల గీతలు దాటడానికి కూడా ఇబ్బందిగా శేషమ్మ కూడా వచ్చిందా? మరి వెంకరెడ్డికి మళ్ళీ ఓట్లు వేస్తారా? ఇప్పుడున్న
రాష్ట్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చే ముందు మరి ఆసరా పెన్షన్లు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులకు కానీ మరి అన్ని పెన్షన్దారులందరికీ కూడా 2000 కాదు 4000 ఇస్తాము, వికలాంగులకు 6000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఆమె నెరవేర్చకపోగా ఈ నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 3వ వార్డు శేషమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి మరి విలీనమైనటువంటి 3వ వార్డు శేషమ్మగూడెంలో మరి పెన్షన్దారులు దాదాపు ఎస్టీ కాలనీ కానీ శేషమ్మగూడెంలో దాదాపు 130 మంది ఆసరా పెన్షన్దారులు ఉంటే ప్రతి నెల వీళ్ళు పెన్షన్ తీసుకోవడానికి దాదాపు బొట్టుగూడకి, శేషమ్మగూడ నుంచి బొట్టుగూడకి మరి 10 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ దూరానికి ఆటోలో రావడము నానా ఇబ్బందులు పడుతూ మరి పెన్షన్ వస్తే కూడా పోస్ట్ ఆఫీస్ కాడికి వస్తే ఆ రోజు ఇస్తారా అయ్యాలో కూడా గ్యారంటీ లేని పరిస్థితి ఉన్నది. దయచేసి మరి ఈ సమస్యని పరిష్కరించాలని చెప్పేసి గతంలో మరి మా తరపున వీరి తరపున శేషమ్మగూడెం ప్రజల తరపున మరి తొప్పు సంతోష్ కానీ శరత్ కానీ మరి ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా స్పందించలేదు. కాబట్టి ఈరోజు మరి వాళ్ళే స్వయంగా వృద్ధులు వాళ్ళు కర్రలు పట్టుకొని నడిచేలేని పరిస్థితి మీరందరూ కూడా మీడియాలో చూస్తూ ఉన్నారు, చూపియండి. వీళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతూ వీళ్ళు కలెక్టర్ గారికి ఈరోజు వచ్చేసి మా దగ్గర శేషమ్మగూడెంలో గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ బిల్డింగు ఖాళీగా ఉన్నది, అక్కడ వచ్చి ఒక 2 రోజులు ఇచ్చినట్టయితే ఎస్టీ కాలనీ కానీ శేషమ్మగూడెం గ్రామంలో ఉన్నటువంటి మొత్తం పెన్షన్దారులు మొత్తం కూడా ఒక టైం అని పెడితే ఆ టైంకి అక్కడ వచ్చి కూర్చుంటాము, మాకు పెన్షన్లు ఇవ్వండి, మా సమస్య పరిష్కారం చేయండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఈరోజు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దయచేసి అక్కడ ఉన్నటువంటి శేషమ్మగూడెం కానీ 3వ వార్డులో ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకులు ఏం చేస్తున్నారు, మరి ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి అనుచరులైనటువంటి నాయకులు ఏం చేస్తారు, మంత్రి గారు మరి నీకు ఎంతో అవకాశం ఇచ్చి మీ ప్రభుత్వాన్ని నమ్మి మరి మీకు కూడా మా వెంకరెడ్డి గారు ఏదో చేస్తారని చెప్పేసి నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఇవాళ ప్రజల సమస్యలు R&B మినిస్టర్ ఉండి రోడ్లు చేయవు, ప్రజల సమస్యలు పట్టించుకోవు, రైతుల గోసను పట్టించుకోవు, మరి ఎక్కడ ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా వీళ్ళందరూ కూడా వీరి సమస్యల మీద నిత్యము భారతీయ జనతా పార్టీ మరి ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పేసి, ఏ కుటుంబానికి ఆపద వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మరి ఈరోజు మా ప్రతినిధులుగా మరి ఆ వార్డులో ఉన్నటువంటి నాయకులతో కలిసి నేను ఈరోజు మరి కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. ఇప్పటికైనా దయచేసి వెంటనే ఆ పోస్ట్ మ్యాన్కి మరి తెలియజేసి మరి వెంటనే వచ్చే నెల నుండి పెన్షన్ ఏదైతే శేషమ్మగూడెం గ్రామంలో ఇప్పించాల్సిందిగా కోరుతా ఉన్నాం. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన పూజారి కందాల సింహాద్రి ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజల్లో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా వైభవంగా సత్యనారాయణ స్వామి వ్రత పూజలు నిర్వహించారు. దేవాలయ ప్రధాన పూజారి కందాల సింహాద్రి ఆనంద కుమారాచార్యులు ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. సుమారు 40 దంపతుల పీటల మీద కూర్చొని వ్రతం ఆచరించారు. ఈ పూజల్లో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు, సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కిలారి సుజాత, సత్యవతి, సావిత్రి, అన్నపూర్ణ, లోకాని విజయ, రాణి, కళావతి, మాజీ జెడ్పీటీసీ ఎర్రంశెట్టి ముత్తయ్య, వై వెంకటేశ్వరరావు, పైడిపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఎమ్మెల్యే వీర్లయ్య. ముఫ్తీ మొహమ్మద్ జావీద్ హుస్సేన్ కసీం సాహబ్ మృతదేహానికి నివాళులు అర్పించిన మండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి. ఆలేరులో ఉరుసు ఉత్సవాలు దంబల్ కంద ఊరేగింపు. ఈ సంవత్సరం ముగిసిన కార్తీక సోమవారం పూజలు. ఊగుతున్న ఉయ్యాల పుస్తకావిష్కరణ చేసిన మేరెడ్డి యాదగిరెడ్డి.
ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో 26 గంటల నిరసన దీక్ష. ట్రినిటీ హైస్కూల్లో ఘనంగా కోటి దీపోత్సవం. గుండాల మండలంలో ప్రతి రైతు పశువులకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. డాక్టర్ యాకూబ్. వృద్ధులకు పెన్షన్లు అందజేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్కి పిల్లి రామరాజు వినతి. పాత పాల్వంచ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైభవంగా కార్తీక సోమవారం సత్యనారాయణ స్వామి వ్రత పూజల్లో పాల్గొన్న కొత్వాల దంపతులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.